హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బజయ్య. మీ జయ్య ఈరోజు మీ ముందుకి సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఫలూదా రెసిపీతో అయితే వచ్చేసిందండి. ఎంతో ఎమ్మి టేస్టీగా ఉండే ఈ మ్యాంగో ఫలూదాని ఎలా చేసుకోవాలో ఏమేమి తీసుకున్నాను వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ఇప్పుడు ఎక్కువగా మనకి మ్యాంగో సీజన్ కదండి, దాన్ని బట్టి మనం చక్కగా ఇప్పుడు ఇన్స్టాలో కూడా ఎక్కువ మ్యాంగో ఫలూదా మనకి ట్రెండింగ్లో ఉందండి. దానికోసం ముందుగా అయితే నేను ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఇలాగా సేమియాని అయితే తీసుకున్నానండి. మన దగ్గర ఏ సేమియాలు ఉన్నాయి తీసుకోవచ్చు. నా దగ్గర రోస్టెడ్ బాంబినా సేమియా ఉన్నాయండి, అవి అయితే తీసుకున్నాను ఒక కప్తోని. ఇట్లా ఎందుకంటే ఆయిల్ వేయడం వల్ల ఒకదానికి అతుక్కోకుండా పొడిగా వస్తాయండి, అందువల్ల కొంచెం ఆయిల్ అయితే వేసాను. ఇవి మరి చక్కగా మరీ మెత్తగా అయిపోకూడదండి. మనం సేమియా ఉడకబెట్టుకునేలాగా కొంచెం పలుగ్గా మనకి ఇలాగా పట్టుకొని ఏళ్ళతో నిలిపితే కట్ అయ్యేలా ఉండాలండి. అప్పుడు వీటిని ఒక జాలీలోకి వేసేసుకొని పైన చల్లనీళ్ళు వేయాలండి. చల్లనీళ్ళు వేయడం వల్ల వేడిదనంకి మళ్ళీ ఎక్కువగా కుక్ అయిపోకుండా మంచిగా పొడిగా ఉంటాయండి. పైన చల్లనీళ్ళు వేసేయాలా వేసిన వెంటనే తర్వాత ఇలా జాలీలో ఉంచి వాటర్ వడబెట్టుకొని తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలండి. ఇప్పుడు మనం చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసుకుందామండి. ఇదైతే పటిక బెల్లం పొడి అండి, అలాగే ఒక కప్పు పాలు చల్లటి ఫ్రిడ్జ్లో ఉన్నవి కూలివి సేమియాలు చూసారు ఎంత పొడిగా ఉన్నాయో. ఒక మ్యాంగో అయితే తీసుకున్నానండి నేను, అలాగే సబ్జా సీడ్స్ నానబెట్టుకున్నాను, డ్రై నట్స్ కట్ చేసుకున్నాను. అది మామిడి తండ్ర ఇంట్లో ఉంది కదండి, చిన్న పీసెస్ కట్ చేశానండి. మధ్యలో మనకు తినేటప్పుడు తగులుతూ ఉంటాయని మామిడికాయ తొక్క తీసేసి ఇలా ముక్కలు కట్ చేసి తెచ్చుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసుకుందామండి. చూసారు కదా, ముందు కొన్ని ముక్కలు అయితే నేను మిక్సీ జార్లో వేస్తున్నాను, కొన్ని అయితే మనం మధ్యలో వేసుకుంటే కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పాలు వేసి మనకి ఎలా చిక్కదనం కావాలో అలా చూసుకునేలాగా ఈ పాలు వేసుకొని చల్లటి పాలు పేస్ట్ లాగా అయితే మ్యాంగో జ్యూస్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు నేను షుగర్కి బదులు నేను పటిక బెల్లం పొడి వాడుతున్నాను. మీరు ఒకవేళ ఈ నన్నారి సిరప్ అయినా వేసేసుకోవచ్చు, లేదంటే పటిక బెల్లం పొడి అయినా వేసుకోవచ్చండి. చూసారుగా ఇలా మొత్తం పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుంటున్నానండి. మనకి ఎంత థిక్నెస్ కావాలో దాన్ని బట్టి చూసుకొని ఆ పాలు యాడ్ చేసుకోవాలి. మ్యాంగో కూడా ఎక్కువ స్వీట్ ఉందనుకోండి మనకు అందులో మనం వేసుకునే స్వీట్ని తగ్గించి వేసుకోవచ్చు. సబ్జా సీడ్స్ అయితే నానబెట్టి పెట్టుకున్నానుగా, ముందు కావాలితే మీరు గ్లాస్ చుట్టూ నన్నారిని స్ప్రెడ్ చేసుకోవచ్చండి. నేను మామూలుగా సబ్జా సీడ్స్ అయితే వేసేసుకున్నాను, తర్వాత నన్నారి పైన వేసుకోవచ్చని. ఎందుకంటే నన్నారిలో స్వీట్ ఉంటుంది, అలాగే మనకి హెల్త్కి మంచిది. ఇందులోకి మనకి చక్కగా కలర్ ఆరెంజ్ టైప్లో వస్తుందండి, అందుకని నన్నారి వేసుకున్నాను. రోజ్ సిరప్ కూడా వేసుకోవచ్చు, కానీ మ్యాంగో ఎల్లో కలర్ కదా, రోజ్ సిరప్ వేసుకుంటే అంతగా డిఫరెంట్గా బాగోదని అయితే వేసుకోలేదండి. చూసారుగా, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే నేను సబ్జాలు మ్యాంగో ప్యూరీ వేసుకున్నాను, తర్వాత సేమియాలు ఉడకబెట్టి వేసుకున్నాను. ఇలా మధ్యలో మనం ఈ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అయితే కొన్ని వేసుకుంటున్నానండి. మనం తినేటప్పుడు మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ముందు అలాగే కాజును బాదం ఇలా సన్నంగా కట్ చేసి పెట్టుకున్న నట్స్ వేసుకున్నానండి. తర్వాత మళ్ళీ సబ్జా సీడ్స్ వేసి మళ్ళీ మ్యాంగో ప్యూరీ వేసి సేమియా వేసి అలా స్టెప్ బై స్టెప్ అలా వేసుకుంటూ పైన చక్క లాస్ట్లో ఐస్ క్రీమ్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇది ఈ సీజన్లోని పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మధ్యాహ్నం టైంలో లంచ్ అయిపోయిన తర్వాత ఏదైనా డిజర్ట్ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గానే చేసేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పటికైనా ముందుగా మనం సేమియా ఉడకపెట్టి ఈ మ్యాంగో పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు వెంటనే ఇలాగా రెడీ చేసుకొని కలిపేసుకొని ఇవ్వచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, చక్కగా సర్ప్రైజ్గా ఉంటుందండి. ఒక మంచి డిజర్ట్ని తిన్నట్టుగా వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఇలా స్టెప్ బై స్టెప్ వేసేసుకొని సబ్జా సీడ్స్ కూడా వేసుకొని ఇప్పుడైతే నేను నన్నారి సర్బత్ అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం మ్యాంగోలోని స్వీట్ వేసుకున్నాము. ఇప్పుడు ఈ సేమియాలకు వాటికి తగినట్టుగా ఈ నన్నారి సర్బత్ వేసుకుంటేనండి బాగుంటుంది. ఇప్పుడు పైన అయితే నేను నా దగ్గర మనకి ఐస్ క్రీమ్ ఉందండి, బటర్ స్కాచ్ది, అదైతే కొంచెం వేసుకుంటున్నాను మన టేస్ట్ తగినట్టుగా. దీంట్లోకి మనకి మ్యాంగో ఐస్ క్రీమ్ కానీ వెనీలా కానీ ఇలా బటర్ స్కాచ్ కానీ అయితే దాని ఫ్లేవర్కి తగినట్టుగా టేస్ట్ బాగుంటుందండి. అదే చాక్లెట్ అదైతే బాగోదు. ఐస్ క్రీమ్ కొంచెం వేసుకొని ఉందని వేసానండి, లేకపోయినా ఐస్ క్రీమ్ లేకపోయినా ఇలాగే వేసి సర్వ్ చేసుకోవచ్చండి. ఇంట్లో ఉందని చెప్పి వేసాను. ఇలా నట్స్ అన్నీ వేసి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడితో అంటే పీసెస్ కూడా వేసుకొని ఇంకా తర్వాత సర్వింగ్ చేసుకోవడమేనండి. చూసారుగా, చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చండి. దీనికోసం ఏమీ మనం స్టవ్ మీద ఎక్కువగా పెట్టి ఏమీ కష్టపడేది కూడా ఏమీ లేదండి. ఒక సేమియాలు ఒకటి ఉడకబెట్టుకుంటే చాలు. చూసారు కదా, పైన మళ్ళీ గార్నిష్ కోసం కొంచెం నన్నారి సర్బత్ని అయితే వేసానండి. నన్నారి సర్బత్ ఆరోగ్యానికి ఎంతో మంచిది, మంచి శరీరంలోని వేడి శాతాన్ని కూడా తగ్గిస్తుందండి. మ్యాంగో ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా చేసుకొని తినొచ్చండి.
వీడియో అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.